సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ మాట్లాడిన ఇన్డెప్త్ పాయింట్ న్యాయ వ్యవస్థ అర్థం చేసుకుని మారుతుందా ఏంటవి అంటే ఊరకనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో చివరికి ప్రతి పనిని అడ్డుకునేటువంటి కుట్రలు. అందుకే ఒక సెటైరే వేశారు. ఏమని, మేము సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మీదన పిటిషన్ వేశారు, అట్లాగే రేపు పొద్దున ఇప్పుడు మీ సుప్రీంకోర్టుకి మంచి బిల్డింగ్కి 800 కోట్లు కేటాయించి దాని మీద కూడా ఎవరైనా పిటిషన్ వేస్తారని చూసుకోండి అని. అదొక సెటైర్. అంటే ఎట్ట పడితే అట్ట ప్రతిదాన్ని ఓ పక్కనేమో కేసులకి టైం లేదంటారు, వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి, కానీ ఇట్లాంటి పనికి మాలిన వాటి మీదనే టైం కాన్సన్ట్రేషన్ అంతా చేసేస్తున్నారు. అది ఒక సెటారికల్గా చెప్పడం. రెండవది వచ్చేటప్పటికి ఆలస్యాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, దశాబ్దాల తరబడి వాయిదాలు పడిపోతున్నాయి కేసులు. ఆ విషయాన్ని గుర్తు చేశారు. మూడవది అన్నిటికంటే కీలకమైనటువంటిది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి భాష సరళీకరణ, అర్థమయ్యే భాషలో జడ్జిమెంట్లు. ఇది వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇంకొకటి అన్నిటికంటే కీలకమైనటువంటిది సెలవులు, న్యాయమూర్తుల సెలవులు. స్కూల్ పిల్లల కంటే ఎక్కువ సెలవులు ఉంటాయి న్యాయమూర్తులకి. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, చలికాలపు సెలవులు ఉంటాయి, పండగ సెలవులు ఉంటాయి. అసలు నేరానికి సెలవులు లేవు, నేరం మీద విచారించే కోర్టులకు సెలవులు ఉన్నాయి. ఆ విషయాన్నే గుర్తు చేశారు. కాకపోతే న్యాయ వ్యవస్థ మారుతుందా మోడీ కోసం చూడాలి.